హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 16th సెప్టెంబర్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ముందుగా క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా నిన్నటి క్లాస్లో ఏదైతే క్వశ్చన్ అడిగామో దానికి ఆన్సర్ చూద్దాము. సో క్వశ్చన్ ఏంటి మనకి, అండర్ ది ఇండియా మారిషస్ Special Economic Package 2025, what is the total assistance amount announced by India? ఓకే, ఇండియా మారిషస్ స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ 2025 అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మారిషస్కి ఇండియా ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. సో ఆప్షన్ ఏ $440 million, ఆప్షన్ బి $215 million, ఆప్షన్ సి $680 million, ఆప్షన్ డి $500 million. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. $680 million అనేది మారిషస్కి ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది. ఓకే, అండర్ ఇండియా మారిషస్ స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ 2025లో భాగంగా. క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటి, అండర్ ది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ city rankings, which city topped the million plus population category despite a slight rise in particular matter 10 levels? సో క్వశ్చన్ ఏంటి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా ర్యాంకింగ్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మిలియన్ ప్లస్ కేటగిరీలో ఏ సిటీ టాప్ చేసింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ జబల్పూర్, ఆప్షన్ బి సూరత్, ఆప్షన్ సి ఇండోర్, ఆప్షన్ డి ఆగ్రా. ఓకే, దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ బయో రిఫైనరీ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏంటి అనేది చూద్దాము. తర్వాత వరల్డ్స్ ఫస్ట్ ఏఐ మినిస్టర్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఏఐ మినిస్టర్ ఏ కంట్రీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది అనేది చూద్దాము. ఓకే, ఇండియాస్ లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ తీసుకొచ్చారు, అదేవిధంగా దాని యొక్క స్పెషాలిటీస్ ఏంటి అనేది చూద్దాము. ఆపరేషన్ భాస్కర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు కండక్ట్ చేయడం జరిగింది, దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా సలామిస్ బే చాలా ఇంపార్టెంట్, సలామిస్ బే ఎందుకు న్యూస్లో ఉంది ఇప్పుడు, అదేవిధంగా దాని యొక్క స్పెషాలిటీస్ ఏంటి అనేది చూద్దాం. తర్వాత గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది, సో దాని గురించి కూడా చూద్దాము. తర్వాత ఈస్టోమా అనే ఒక ఫ్లవర్ని జనరేట్ చేయడం జరిగింది, అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం ఆ ఈస్టోమా ఫ్లవర్ని పండించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి వక్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, దాని మీద ఇంటరిమ్ స్టే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు, దానికి సంబంధించి కూడా చూద్దాము. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి దీంట్లో బేసిక్గా క్రైమ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, క్యాస్ట్ బేస్డ్ క్రైమ్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది, దాని గురించి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అవాయిడ్స్ యుఎస్ కార్న్ ఇంపోర్ట్. సో యుఎస్కు సంబంధించిన కార్న్ ఏదైతే ఉందో మొక్కజొన్న, సో దాని ఇంపోర్ట్స్ని ఆపివేసడం జరిగింది, సో దానికి సంబంధించి చూద్దాము. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ రిఫైనరీ బయో రిఫైనరీ ఇండస్ట్రీని తీసుకురావడం జరిగింది. ఎక్కడ, అస్సాంలో ఫస్ట్ బయో రిఫైనరీ ఇండస్ట్రీని తీసుకురావడం జరిగింది, ఫ్యాక్టరీని ఓపెన్ చేయడం జరిగింది. దాదాపుగా 5 lakh tons వరకు ఈ బయో రిఫైనరీ ప్రోడక్ట్లో బేసిక్గా బ్యాంబూ బేస్డ్ బయో రిఫైనరీ ఫ్యాక్టరీలో చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే పిఎం మోడీ గారు ఎక్కడ మనకి గోలాఘట్ అస్సాంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ బయో రిఫైనరీ ఇండస్ట్రీని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ టైం ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, ఈ బయో రిఫైనరీ ప్రోడక్ట్ బేస్డ్ ఇది బ్యాంబూ బేస్డ్గా. ఓకే, 5 lakh tons ఆఫ్ గ్రీన్ బ్యాంబూ యాన్యువల్లీ, దాదాపుగా 5 లక్షల టన్నుల గ్రీన్ బ్యాంబూని యూజ్ చేసుకొని బయో ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇథనాల్ కానీ, అదేవిధంగా బయో కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, బయో కెమికల్స్తో పాటుగా బయో ఫర్టిలైజర్స్ రిలేటెడ్ ఏమైనా ఉంటే వాటిని ఈ ఫ్యాక్టరీ నుంచి బేసిక్గా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది, బేసిక్గా అస్సాంలోనే ఎందుకు ఏర్పాటు చేశారు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి గ్రీన్ బ్యాంబూ అనేది చాలా విరివిగా అరుదైన బ్యాంబూ దొరకడం జరుగుతుంది. సో అక్కడ ఈజీగా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయొచ్చు. అదేవిధంగా ప్రోడక్ట్ బేస్డ్గా ఏవైతే ఇన్పుట్ గూడ్స్లో భాగమైనటువంటి గ్రీన్ బ్యాంబూ ఈజీగా దొరుకుతుంది. అందుకని చెప్పేసి అస్సాంలోని గాలాఘోట్లో బేసిక్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఈ గ్రీన్ బ్యాంబూ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా ప్రోడక్ట్స్ ఏంటి, బయో ఇథనాల్, ఓకే, ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్, అదేవిధంగా అసిటిక్ యాసిడ్,
ఫ్యూరల్ అదేవిధంగా ఫుడ్ గ్రేడ్ కార్బన్ డైఆక్సైడ్ని కూడా మనకి ఈ ఇండస్ట్రీ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ప్రధానంగా బూస్ట్ ఆఫ్ 200 crores ఆఫ్ అస్సాం రూరల్ ఎకానమీకి కూడా ఇదెంతగానో ఉపయోగపడుతుంది. ఇండస్ట్రియల్ ఫెసిలిటీ కన్వర్టింగ్ బయోమాస్ మల్టిపుల్ ప్రోడక్ట్స్గా బేసిక్గా కన్వర్ట్ చేయడానికి ఈ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానమైనటువంటి అవుట్పుట్స్ ఏంటి అంటే బయోఫ్యూయల్స్ లైక్ ఇథనాల్, బయోడీజిల్, బయోగ్యాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఫ్యాక్టరీ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. అదేవిధంగా బయోకెమికల్స్ అయినటువంటి యాసిడ్స్, సాల్వెంట్స్, బయోప్లాస్టిక్స్, అదేవిధంగా బయోమెటీరియల్స్, ఫైబర్స్, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. బయో ఎనర్జీ అయినటువంటి హీట్, సిన్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ కూడా ఈ ఫ్యాక్టరీ నుంచి అంటే తదనంతరం ఉత్పత్తి చేసేటువంటి ప్రోడక్ట్స్ అన్నమాట. ప్రధానంగా బయో ఇథనాల్, అసిటిక్ యాసిడ్, అదేవిధంగా ఫర్ఫ్యూరల్ ఫుడ్ గ్రేడ్ కార్బన్ డైఆక్సైడ్స్ని జనరేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? గోలాఘాట్, అస్సాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి అల్బేనియా కంట్రీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మినిస్టర్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, క్వశ్చన్ సింపుల్గా అడుగుతాడండి ఇక్కడ, ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఏ దేశం ఏఐ మినిస్టర్ని ఇంట్రడ్యూస్ చేసిందంటే అల్బేనియా కంట్రీ. ఓకే, మరి ఏ మినిస్ట్రీ దేనికి సంబంధించింది అనే డీటెయిల్స్ చూద్దాం మనం. సో 11th September 2025 రోజున అల్బేనియా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఈదీ రామా గారు ఓకే తిరానా దగ్గర ఈ ఏఐ మినిస్టర్ని లాంచ్ చేయడం జరిగింది. సో వరల్డ్స్ ఫస్ట్ ఏఐ మినిస్టర్గా వర్చువల్ అవతార్ బేసుల్లో ఈ మినిస్ట్రీ వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అండ్ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్కి గాను ఈ ఏఐ మినిస్టర్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఏ మినిస్ట్రీకి అంటే పబ్లిక్ ప్రొక్యూర్మెంటు అండ్ యాంటీ కరప్షన్. ఓకే, రోల్ అండ్ ఫంక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే పబ్లిక్ టెండర్స్ని ఎవాల్యుయేట్ చేయడము, అవార్డ్స్ చేయడము. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుంది, దానికి టెండర్స్ వస్తాయి కదా, ఆ టెండర్స్ని బేసిక్గా ఎవాల్యుయేట్ చేసి ఎవరికి ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మినిస్టర్. అదేవిధంగా మేనేజెస్ ప్రొక్యూర్మెంట్ వయా డిజిటల్ పోర్టల్. సో గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి కదా, మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఏ విధంగా అయితే క్రియేట్ చేశారో అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసులలో కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ని కూడా ఇది ప్రొక్యూర్ చేయగలదు. ఓకే, గోల్ అంటే రెడ్యూస్ బ్రైబరీ, బయాస్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉండేందుకని చెప్పేసి బేసిక్గా బ్రైబరీ ఏదైతే కరప్షన్ ఉందో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి. సో ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, అదేవిధంగా కాంబాట్ కరప్షన్ ఇన్ గవర్నమెంట్ స్పెండింగ్, డాటా డ్రివెన్ ఫ్లెక్సిబుల్ డిసిషన్స్ కోసం ఈ మినిస్ట్రీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా గవర్నెన్స్లో ఏఐ రిలేటెడ్ రోబోట్స్ కానీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా పెనట్రేట్ అయింది గవర్నెన్స్లో, ఈ గవర్నెన్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రాయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఫస్ట్ ఏఐ డాక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ డాక్టర్ని ఎక్కడ డాక్టర్ ఊహా గారు రావడం జరిగింది ఏ కంట్రీలో? సౌదీ అరేబియాలో. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకున్నటువంటి వర్క్ చేసినటువంటి నర్సు, ఫస్ట్ ఏఐ నర్స్ పేరేంటి? నూరాబాట్. ఓకే, నూరాబాట్ ఎక్కడ? తైవాన్ కంట్రీలో. ఏఐ డాక్టర్ వచ్చేసి డాక్టర్ హువా, సౌదీ అరేబియా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియాస్ లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ రావడం జరిగింది? అహ్మదాబాద్లో రావడం జరిగింది. వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఓకే, ఇది గుజరాత్లోనే అహ్మదాబాద్లోనే బేసిక్గా ఇండియాలోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్గా దీనికి పెట్టింది పేరు అనమాట. సో దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ? అహ్మదాబాద్. ఓకే, దీని యొక్క మొత్తం కాస్ట్ ఎంత? ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడానికి కావాల్సినటువంటి మొత్తం కాస్ట్ వచ్చేసి 825 crores అయింది, డెడికేటెడ్ టు ది నేషన్. సో దీని యొక్క ఫెసిలిటీస్ ఏంటంటే ఆక్వాటిక్ స్టేడియంస్ ఉంటాయి, అదేవిధంగా ఇండోర్ మల్టీ స్పోర్ట్స్ ఏరియా, అవుట్డోర్ కోర్ట్స్ కూడా ఉండడం జరిగింది. సో ఫిట్ ఇండియా జోన్, అదేవిధంగా స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫిట్ ఇండియా జోను అదేవిధంగా స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఈ కాంప్లెక్స్లో, ఈ వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బేసిక్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ హోస్టెడ్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి, అదేవిధంగా అప్కమింగ్ ఏషియాస్ ఆక్వాటిక్ కాంపిటీషన్ కూడా ఈ వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా కానుంది. గుర్తుపెట్టుకోండి, కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి, అదేవిధంగా ఏషియన్ ఆక్వాటిక్ కాంపిటీషన్కి రాబోయే కాలంలో కామన్వెల్త్ గేమ్స్ కూడా ఈ స్టేడియం బేసిక్గా మనం బిడ్ వేయబోతున్నాం కదా, దానికి కూడా
ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్లో ఇది ఒకటి అనమాట. త్వరలో సర్దార్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్ని కూడా నిర్మించబోతున్నారు 233 ఎకరాలతోని. అదేవిధంగా పారా అథ్లెటిక్స్ హై పర్ఫార్మెన్స్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియాస్ లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అహ్మదాబాద్, గుజరాత్ ఇనాగ్రేట్ చేసింది యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆపరేషన్ భాస్కర్. సో బేసిక్గా మనకి నార్కో టెర్రరిజం ఏదైతే ఉందో ఆ నార్కో టెర్రరిజాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి మనకు వెస్ట్ కోస్ట్ ఏదైతే ఉందో మహారాష్ట్ర, అదేవిధంగా కేరళ, ముంబై, ఈ కోస్ట్ ఏదైతే ఉందో అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ బేసిక్గా మన ఇండియన్ నావీ అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సంయుక్తంగా స్టేట్ గవర్నమెంట్స్తోని పాలు పంచుకొని ఈ మనకి ఆపరేషన్ భాస్కర్ని బేసిక్గా నిర్వహించడం జరిగింది. ఓకే, ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్ లాంచ్డ్ ఆపరేషన్ భాస్కర్ టు కౌంటర్ నార్కో టెర్రరిజం అండ్ కోస్టల్ థ్రెట్స్ ఆన్ ఇండియన్ వెస్టర్న్ సీబోర్డ్. బేసిక్గా మహారాష్ట్ర, గుజరాత్ ఈ కోస్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువగా నార్కోటిక్ టెర్రరిజం అనేది పెరుగుతుంది. దాన్ని అరికట్టాలని చెప్పేసి ఆపరేషన్ భాస్కర్ను నిర్వహించడం జరిగింది. ఎవరెవరు అంటే ఇండియన్ నావీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, స్టేట్ గవర్నమెంట్స్తో సంయుక్తంగా. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఇండియన్ నావీ కోస్ట్ గార్డ్ లాంచ్డ్ ఆపరేషన్ భాస్కర్ టు కౌంటర్ నార్కో టెర్రరిజం అండ్ కోస్టల్ థ్రెట్స్ ఆన్ ఇండియాస్ వెస్టర్న్ సీబోర్డ్. దీంట్లో పాలు పంచుకున్న వాళ్ళు ఇండియన్ కోస్ట్ గార్డు, ఇండియన్ నావీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, అదేవిధంగా కస్టమ్స్, స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ పాలు పంచుకోవడం జరిగింది. ఎక్కడెక్క అరేబియన్ సీ, వెస్టర్న్ కోట్స్, గుజరాత్, మహారాష్ట్ర, అదేవిధంగా లక్షద్వీప్లో. దీంట్లో భాగంగా యూజ్ చేసినటువంటి ఎక్విప్మెంట్ ఏంటంటే P-81 పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, డ్రోన్స్, వార్షిప్స్ ద్వారా సర్వేలెన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సూపర్వైజ్ ది చెక్స్ ఆఫ్ ట్రావెల్స్, ఫిషింగ్ బోట్స్, అదేవిధంగా మర్చెంట్ విజిల్స్ని కోఆర్డినేషన్ విత్ ది శ్రీలంక, మాల్దీవ్, షియాసెల్తోని ఫర్ ఇంటెలిజెన్స్ షేరింగ్తో బేసిక్గా ఈ కంట్రీస్తో ఇంటెలిజెన్స్ తీసుకొని ఈ ఆపరేషన్ని నిర్వహించడం జరిగింది. సో ప్రొటెక్ట్స్ ఇండియా ఫ్రమ్ నార్కో టెర్రర్ లింక్స్, అదేవిధంగా మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్కి, సాగర్ విజన్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ కోసం అని చెప్పేసి ఈ ఆపరేషన్ని కండక్ట్ చేశారు. ఎస్పెషల్గా రీజనల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్కో టెర్రరిజాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ భాస్కర్ని నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సలామిస్ బే. సో బేసిక్గా గ్రీస్తోని బైలాటరల్ ఎక్సర్సైజ్లో భాగంగా ఇండియాకు సంబంధించినటువంటి నావల్ షిప్ అనేది సలామిస్ బేకి చేరడం జరిగింది. సో ఇప్పుడు ఈ సలామిస్ బే న్యూస్లో ఉంటుంది కాబట్టి ఈ ఎక్కడ లొకేట్ అయి ఉంది ఏంటి అనేది చూద్దాము. సో సలామిస్ బే బేసిక్గా ఏథెన్స్కి దగ్గరలో ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే, గ్రీస్ యొక్క రాజధాని అయినటువంటి ఏథెన్స్కి దగ్గర ఈ సలామిస్ బే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద లొకేషన్, దిస్ ఈస్ ద సలామిస్ బే. ఓకే, బేసిక్గా ఇక్కడ హిస్టరీ ఆఫ్ బ్యాటిల్ అనేది కూడా జరిగింది, సలామిస్ బ్యాటిల్ అని చెప్పేసి. ఈ సలామిస్ బ్యాటిల్లోనే గ్రీస్ వారు పర్షియన్ ఎంపైర్ని ఓడించడం జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి కూడా ఇంపార్టెంట్, మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇండియా నుంచి INS త్రికండ్ స్టెల్త్ ఫ్రిగేట్ అనేది బేసిక్గా గ్రీస్తోని బయలాటరల్ ఎక్సర్సైజ్లో భాగంగా పాల్గొనేందుకని చెప్పేసి ఈ సలామిస్ బేకి రీచ్ అవ్వడం జరిగింది. INS త్రికండ్ స్టెల్త్ ఫ్రిగేట్ ఫైటర్ అది. సో అది గ్రీస్తో ఫస్ట్ బయలాటరల్ ఎక్సర్సైజ్లో భాగంగా సలామిస్ బేకి రీచ్ అయింది. అందుకని చెప్పేసి సలామిస్ బే న్యూస్లో ఉండడం జరిగింది. ఫస్ట్ ఎవర్ బయలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియా అండ్ గ్రీస్. సో సలామిస్ బే గురించి కనుక చూసుకున్నట్లయితే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ బే అండ్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ సలామిస్ ఐలాండ్. సో బేసిక్గా సరౌనిక్ గల్ఫ్ దగ్గర ఉండడం జరుగుతుంది. సో లొకేషన్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ఫ్రమ్ ది ఏథెన్స్. ఓకే, అదేవిధంగా కేప్ పెట్రీ నుంచి 9 కిలోమీటర్స్ లాంగ్లోనే ఉంటుంది. సో ఇక్కడ 480 BCలో బేసిక్గా సలామిస్ బ్యాటిల్ అని చెప్పేసి బ్యాటిల్ ఆఫ్ సలామిస్ అనేది జరిగింది. ఈ బ్యాటిల్లో ఏంటి పర్షియన్ ఎంపైర్ని గ్రీస్ వాళ్ళు ఓడించడం జరిగింది, గ్రీక్స్. సో అందుకని చెప్పేసి ఇంపార్టెంట్ ప్లేస్. సో వెస్టర్న్ సివిలైజేషన్ డెమోక్రసీకి ఈ సలామిస్ బేనే ఎంతగానో పెట్టింది పేరు. అదేవిధంగా మెడిటరేనియన్ కోస్ట్ లైన్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్స్తోని కలిగి ఉంది. అదేవిధంగా ఈ సలామిస్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇక్కడ 20 UNESCO హెరిటేజ్ సైట్స్ ఉండడం జరిగింది. ఓకే, 20 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉండడం
విశేషం అన్నమాట. సో టెంపుల్స్, థియేటర్స్, ఇవన్నీ కూడా మాన్యుమెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇంపార్టెంట్. సింపుల్గా సలామిస్ బే ఏ కంట్రీకి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే సలామిస్ ఐలాండ్ ఏ కంట్రీకి సంబంధించింది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గ్రీస్కి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. సో ఇండియా ఎంతగానో విశిష్టంగా చేపట్టినటువంటి గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అనేది బేసిక్గా న్యూస్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వీటి వల్ల కూడా బేసిక్గా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బేసిక్గా ఇండియాకి ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే సీ రూట్ ఉందో అక్కడ ఒక స్ట్రాటజిక్ పోర్ట్ని నిర్మించాలనుకున్నారు. దాంట్లో భాగంగానే గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ అంబిషియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ ది ఇండియన్ ఓషన్ రీజన్. సో స్ట్రాటజిక్, అదేవిధంగా ఎకనామిక్, ఎకలాజికల్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంట్రెస్ట్తో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో దీనికి 2021లో నీతి ఆయోగ్ అప్రూవల్ తెలిపింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటిది అండమాన్ నికోబార్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో వీరు డెవలప్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా కాంపోనెంట్స్ ఏంటి, పోర్ట్ హబ్ని, ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని బేసిక్గా నిర్మిస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో గుర్తుపెట్టుకోండి, గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మిస్తున్నారు. టౌన్షిప్, గ్యాస్, సోలార్ పవర్ ప్లాంట్ అలాండ్ విత్ ది మ్యారిటైమ్ విజన్ 2030, అమృత్ కాల్ విజన్ 2047లో భాగంగా ఈ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్షిప్మెంట్ని బేసిక్గా నిర్మిస్తున్నారనమాట. సో స్ట్రాటజిక్ పోర్టు ప్రధానంగా మనకి ఏదైతే సుండా ఐలాండ్స్, ఇవి మలక్కా స్ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో బేసిక్గా ఈ గ్రేటర్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర నిర్మిస్తున్నటువంటి పోర్ట్ హబ్ ద్వారా అక్కడే బేసిక్గా స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకురావాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పోర్ట్ రావాల్సినటువంటి ఏదైతే ట్రాఫిక్ ఉందో ఇండియన్ మెయిన్ ల్యాండ్కు రావాల్సినటువంటి పోర్ట్ ట్రాఫిక్ని తగ్గించి ఈ గ్రేటర్ నికోబార్ ఐలాండ్లో ఉన్నటువంటి పోర్ట్ని స్ట్రాటజిక్గా చేయాలి. ఎస్పెషల్లీ ట్రాన్స్షిప్మెంట్లో భాగంగా దీన్ని చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఎన్విరాన్మెంటలిస్టులు బేసిక్గా ఇది బయోస్పియర్ రిజర్వ్లో భాగం. మనకి మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ యునెస్కోకి సంబంధించి అనౌన్స్ చేసిన దాంట్లో ఈ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ యొక్క ఉంది. సో బేసిక్గా అక్కడ ఎన్విరాన్మెంటలిస్టులు ఏమంటున్నారు, దాదాపుగా 1 కోటికి పైగా చెట్లు నాశనం అవుతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏది, ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ద్వారా చేసి ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. సో ట్రాన్స్షిప్మెంట్ హబ్గా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. రెడ్యూస్ రిలయన్స్ ఆన్ సింగపూర్ అండ్ కొలంబో. బేసిక్గా ఏవైతే మేజర్ పోర్ట్స్ ఉన్నాయో ఆ మేజర్ పోర్ట్స్లో ట్రాన్స్షిప్మెంట్ హబ్గా ఇండియాలో మేజర్ లేవు. అయితే ఈ గ్రేటర్ నికోబార్ని ఈ సుండా అదేవిధంగా మలక్కా స్ట్రైట్స్ నుంచి ఏదైతే ట్రాన్స్షిప్మెంట్ జరుగుతుందో దానికి బేస్గా ఇప్పుడు ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ని ఏదైతే ఉందో దాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. దీంట్లో భాగంగానే సింగపూర్, కొలంబో, పోర్ట్ క్లాంగ్ నుంచి వచ్చేటువంటి వాటిని బేసిక్గా తగ్గించాలి, ఇండియాకి ట్రాఫిక్ తగ్గించి దీన్ని మేజర్ హబ్గా చేయాలి అనుకుంటున్నారు. అదేవిధంగా మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నావల్ రీచ్కి కూడా ఇండో పసిఫిక్ రీజియన్లో ఎంతగానో స్ట్రాటజిక్గా ఉంది. సో అదేవిధంగా యాక్ట్ ఈస్ట్ పాలసీ 2014 క్వాడ్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీకి ఈ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్ కానుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ట్రైబల్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే జార్వా పాలసీ, అదేవిధంగా షోంపెన్ పాలసీ 2015లో తీసుకురావడం జరిగింది. సో వారికి కూడా ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించి కన్సల్టేషన్ అండర్ ఆర్టికల్ 338A సబ్ క్లాస్ 9 కింద కూడా చేయడం జరిగింది. ఓకే, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నార్మ్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ కానీ, అదేవిధంగా 8 యానిమల్ కారిడార్స్, కంపెన్సేటరీ అఫారెస్టేషన్కి భాగంగా హర్యానాలో చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. బేసిక్గా కంపెన్సేటరీ అఫారెస్టేషన్ అంటే ఏదైనా అటవీ ప్రాంతంలో బేసిక్గా ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి డ్యామేజ్కి గాను వేరే ఇంకో ప్లేస్లో కంపెన్సేటరీ చేస్తారనమాట. సో అంతే రేంజ్లో దానికి డబుల్గా కంపెన్సేటరీ చేస్తారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్కి కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఎక్కడ చేస్తున్నారు, హర్యానాలో చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, లార్జెస్ట్ నికోబార్ ఐలాండ్, ఓకే, 910 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి లాస్ట్ టిప్ ఆఫ్ ది
బార్డర్ అన్నమాట. ఓకే, సో మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్లో కూడా యునెస్కో గుర్తించడం జరిగింది 2013లో. ఓకే, బేసిక్గా ఇక్కడ ట్రైబల్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో నికోబారిస్ ట్రైబ్స్, అదేవిధంగా షాంపెన్ ట్రైబ్స్కి ఇది ఎక్కువ ఉంది. అదేవిధంగా రిచ్ రెయిన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్కి పెట్టింది పేరు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టు. ప్రధానంగా పోర్ట్ సిటీని నిర్మిస్తున్నారు, అదేవిధంగా గ్యాస్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్ని నిర్వహిస్తున్నారు, టౌన్షిప్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఫర్ ది స్ట్రాటజిక్ పోర్ట్ కారిడార్ కోసం. ఓకే, స్ట్రాటజిక్ పోర్ట్ కారిడార్ కోసం. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఒడిస్సాలో ఈస్టోమా మనకి సిఎస్ఐఆర్ సంబంధించినటువంటి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఇది సిఎస్ఐఆర్ కింద ఉంటుంది. ఓకే, సో ఈ ఆర్గనైజేషను ఒడిస్సాలో ఈస్టోమా అనే ఒక ఫ్లవర్ ప్లాంట్ని బేసిక్గా బిల్డ్ చేయడం జరిగింది, అంటే ఇండియాలో పండించడం జరిగిందనమాట. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సిఎస్ఆర్ ఎన్బిఆర్ఐ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సక్సెస్ఫుల్లీ కల్టివేటెడ్ పండించడం జరిగింది ఈస్టోమా ఇన్ ఒడిస్సా, ఏ బ్రేక్ త్రూ ఇండియన్ ఫ్లోరికల్చర్కి ఇది ఎంతగానో ఇంపార్టెన్స్ అనమాట. ఎందుకు అంటే ఇది డెకరేటెడ్ ప్లాంట్, ఎస్పెషల్లీ అర్బన్ ల్యాండ్స్కేప్లో చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్లాంట్ అనమాట. సో దానికి సంబంధించి ఇది ఎంతగానో బ్రేక్ త్రూ అనమాట. సో ఇలాంటి ఈ బేసిక్గా ఈస్టోమా ఏదైతే ఫ్లవర్ ఉందో ఆ ఈస్టోమా ప్లాంట్ బేసిక్గా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు ఇండియాలోనే కల్టివేషన్ అనేది పండించడం అనేది స్టార్ట్ అయింది అనుకోండి, ఇంపోర్ట్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. కాబట్టి సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత అనేది పెరుగుతుంది దీంట్లో కూడా. సో బేసిక్గా ప్లాంట్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది పెరినియల్ ప్లాంట్, హెర్బేషియస్ ఆర్నమెంటల్ స్పీసీస్. ఓకే, డెకరేటివ్ పర్పస్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ నార్త్ అమెరికా, మెక్సికో, యుఎస్ఏ, కరేబియన్, అదేవిధంగా నార్త్ సౌత్ అమెరికాలో ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఓకే, కట్ ఫ్లవర్ గుర్తుపెట్టుకోండి, ఇది కట్ ఫ్లవర్ పాటెడ్ ప్లాంట్. సో బేసిక్గా టాప్ 10 కట్ ఫ్లవర్స్లో ఇదొకటి, టాప్ 10 కట్ ఫ్లవర్స్లో ఇదొకటి. కాబట్టి బేసిక్గా మనం ఈ కంట్రీస్ నుంచి, మెక్సికో, యుఎస్ఏ, కరేబియన్ నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇండియాకి సంబంధించి దీని డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఇండిజినస్గానే మనం పండించవచ్చు. ఓకే, దీనికి నేమ్ ఏమని ఉందంటే నెక్స్ట్ రోజ్ అని కూడా పిలుస్తారు, నెక్స్ట్ రోజ్గా పిలవడం జరుగుతుంది. రోజ్ లైక్ బ్లూసమ్స్ హై డిమాండ్ ఉండడం జరిగింది. ఓకే, కలర్ రేంజ్ వచ్చేసి పర్పుల్, పింక్ అండ్ వైట్ బ్లూష్గా ఇది పెరగడం జరుగుతుంది. సో బేసిక్గా లాంగ్వేజ్ లైఫ్, అదేవిధంగా స్ట్రాంగ్ స్ట్రీమ్స్ అనేటివి ఉంటాయి. సో కాస్మోపాలిటన్ డిమాండ్ ఉండడం జరిగింది. సో డెకరేటివ్ ప్లాంట్, సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇంపార్టెన్స్. సో ఇది ఇంపోర్ట్స్, ఇప్పుడు ఇంపోర్ట్స్ని తగ్గిస్తుంది కాబట్టి ఎవరు డెవలప్ చేశారు అని అడుగుతారు, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంటరిమ్ స్టే ఆన్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. మనకు తెలుసు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అనేది తీసుకురావడం జరిగింది, ఏదైతే వక్ఫ్ ప్రాపర్టీస్ని రెగ్యులేషన్ చేయడం కోసం అని చెప్పేసి. అయితే దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధానంగా కొన్ని విషయాల మీద సుప్రీంకోర్టు ఇంటరిమ్ స్టే అనేది ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనకు తెలుసు ఉమీద్ పోర్టల్ ఏదైతే ఉందో, ఉమీద్ పోర్టల్ అనేది కూడా ఈ వక్ఫ్ సంబంధించిన ప్రాపర్టీస్ని రెగ్యులరైజ్ చేయడం కోసం ఉమీద్ పోర్టల్ని ఇటీవల కాలంలోనే లాంచ్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఎందుకు బేసిక్గా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అనేది చూద్దాము. సో యాక్ట్ పాస్డ్ ఇన్ 2025 ఏప్రిల్లో పాస్ అవ్వడం జరిగింది. సో దీని మీద 65 పిటిషన్స్ రావడం జరిగింది. ఏఐఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ, ఈ విధంగా బేసిక్గా వీళ్ళు ఫైల్ చేయడం జరిగింది. సో ప్రధాన వైలేషన్ ఏంటి, వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 26 రిలీజియస్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, మనకు ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 26 అనేది రిలీజియస్ రైట్. సో దాన్ని వైలెన్స్ చేస్తుంది యాక్ట్ అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ. సో సుప్రీంకోర్టు ప్రొవిజన్కి అంటే బేసిక్గా స్టే విధించడానికి గల కారణాలు ఏంటి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పవర్. ఓకే, అది వక్ఫ్ ప్రాపర్టీ కాదా అవునా అని చెప్పేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి బేసిక్గా పవర్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద రివైజ్ చేయాలి దీనికి సంబంధించి అని చెప్పేసి స్టే విధించడం జరిగింది. ల్యాండ్ ఆర్బిటరీ, అదేవిధంగా నాన్ ముస్లిం ఇంక్లూజన్ ఇన్ వక్ఫ్ బాడీస్, సో లిమిటెడ్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెంట్రల్ కౌన్సిల్, అదేవిధంగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 మెంబర్స్ ఇన్ స్టేట్ కౌన్సిల్లో, బేసిక్గా వక్ఫ్ ప్రాపర్టీ కౌన్సిల్లో వీళ్ళను నాన్ ముస్లిమ్స్ని ఇంక్లూడ్ చేయడం ఒకటి. అదేవిధంగా 5 year ఇస్లాం ప్రాక్టీస్ రూల్ ఫర్ క్రియేటింగ్ వర్క్ స్టేడ్ అంటిల్ రూల్స్ ఫ్రేమ్డ్, ఇదొకటి. సో వీటిని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు వీటి మీద రివ్యూ చేయాల్సిన
ఉంది, రివ్యూ చేయాల్సింది ఉంది అని చెప్పేసి ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీస్ యాక్ట్ 2025 ఏదైతే ఉందో దాని మీద ఇంటరిమ్ స్టే ఇవ్వడం జరిగింది. ప్రొవిజన్స్ నాట్ స్టేడ్, అబాలిషన్ ఆఫ్ వక్ఫ్ బై యూజ్, అదేవిధంగా అప్లికేషన్ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్, వీటిపైన బేసిక్గా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025ని బేస్ చేసుకొని ఇంటరిమ్ స్టే ఇవ్వడం జరిగింది. సో సిగ్నిఫికెన్స్ ఏంది, బ్యాలెన్స్ కమ్యూనిటీ రైట్స్ విత్ స్టేట్ రెగ్యులేషన్, ప్రివెంట్స్ ఆర్బిటరీ డిపోజిషన్, ఎన్ష్యూర్ ట్రిబ్యునల్ అడ్judication, అదేవిధంగా క్లారిఫైస్ లిమిట్స్ ఆన్ నాన్ ముస్లిం పార్టిసిపేషన్ మీద బేసిక్గా బ్యాలెన్స్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు. సో దీని మీద ఇంకా ముందస్తు జడ్జిమెంట్స్ ఏమొస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడైతే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఏదైతే ఉందో దాని మీద సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఆన్ యాంటిసిపేటరీ బెయిల్ కాస్ట్ క్రైమ్ కేసెస్. సో మనకు తెలుసు SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్లో ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ముందుగా యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి? సో అరెస్ట్ అవుతాను అని ఒకవేళ ఒక వ్యక్తి కనుక అనుకున్నట్లయితే తను చేసినటువంటి క్రైము లేదైతే క్రైమ్ లేదు, కాకపోతే మాల్ ఫంక్షన్స్ వల్ల తను అరెస్ట్ అవుతాననేమో అని చెప్పేసి ఒక ఊహాజనితంలో ముందస్తుగానే బెయిల్ తీసుకోవడాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. సో బేసిక్గా ఇలాంటి కేసెస్ ఏది SC/ST అట్రాసిటీ కేసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వకూడదు. అయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి బాంబే హైకోర్టు ఏదైతే ఉందో యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు, ఇలాంటి కేసెస్కి యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా క్లారిఫై చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కేసు ఏంటి అనేది చూద్దాము. ఓకే, చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు క్యాన్సల్డ్ యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంటెడ్ బాంబే హైకోర్ట్ ఇన్ కిరణ్ వర్సెస్ రాజ్ కుమార్ జీవారాజ్ జైన్. సో కిరణ్ వర్సెస్ రాజ్ కుమార్ జీవారాజ్ జైన్ ఏదైతే ఉందో ఈ కేసులో బాంబే హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది, అంటే ముందస్తు బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకే, రీఅఫర్మ్డ్ సెక్షన్ 18 ఆఫ్ ది SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1989 ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 18 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండర్ SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1988 బార్స్ యాంటిసిపేటరీ బెయిల్ ఫ్రమ్ ప్రైమా ఫేసీ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి బెయిల్ అనేది ఉండదు, యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఉండదు అని చెప్పేసి సెక్షన్ 8ని నొక్కి చెప్పిందనమాట. ఓకే, ఎవరు? సుప్రీంకోర్టు. సో మనకు అందరికీ తెలుసు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ 1989 ప్రకారం బేసిక్గా ప్రొటెక్ట్ SC/STs కమ్యూనిటీస్ ఫ్రమ్ డిస్క్రిమినేషన్, వైలెన్స్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి కాపాడుతుంది. క్రిమినలైజ్ క్యాస్ట్ అబ్యూస్, అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్, బాయ్కాట్స్, సెక్షువల్ వైలెన్స్, డినేల్ ఆఫ్ యాక్సెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా బేసిక్గా ఈ యాక్ట్ ద్వారా కాపాడుతుంది. ఎవరిని? SC/ST కమ్యూనిటీస్ని. ఓకే, దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే స్పెషల్ కోర్ట్స్ను, అదేవిధంగా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ని, విక్టిమ్ ప్రొటెక్షన్, అదేవిధంగా రీహాబిలిటేషన్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ని కూడా పొందుపరచడం జరిగింది. ఓకే, అదేవిధంగా సెక్షన్ 18 ఏమని చెప్తుంది? బెయిల్ బార్డ్ ప్రివెన్షన్, విక్టిమ్ ఇంటిమేషన్ అండ్ రిటాలియేషన్స్లో భాగంగా కూడా ప్రివెన్షన్ చేస్తుంది సెక్షన్ 18 అని చెప్పింది. ఎస్పెషల్గా యాంటిసిపేటరీ బెయిల్ ప్రైమా ఫేసీ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇవ్వరాదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రధానంగా కిరణ్ వర్సెస్ రాజ్ కుమార్ జీవన్ రాజ్ జైన్ ఏదైతే కేసు ఉందో దాంట్లో చెప్పడం జరిగింది. కంపల్సరీ అడుగుతారు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియా అవాయిడ్స్ US కార్న్ ఇంపోర్ట్స్. సో బేసిక్గా ఇప్పుడు ఇండియా అదేవిధంగా US మధ్యలో ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది. ఎస్పెషల్గా US ప్రధానంగా మన మీద టారిఫ్స్ అనేది విధిస్తూ ఉంది. ఎక్కువగా 50% వరకు ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ట్యాక్స్ని వేయడం జరుగుతుంది, 50% వరకు. అయితే ఇండియా వచ్చేసి యుఎస్కు సంబంధించినటువంటి మొక్కజొన్న ఏదైతే ఉందో ఆ ఇంపోర్ట్స్ను ఆపివేయడం జరిగిందనమాట. సో దాని మీద కూడా ఇప్పుడు US రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. US కామర్స్ సెక్రటరీ హవార్డ్ లుట్నిక్ ఎవరైతే ఉన్నారో క్రిటిసైజ్ చేయడం జరిగింది ఇండియాస్ రెఫ్యూజల్ టు ఇంపోర్ట్స్ US కార్న్. సో దీన్ని ఏ విధంగా వక్రీకరించాడు అంటే, వన్ వే యాజ్ ఇండియా ఎంజాయ్స్ US మార్కెట్ బట్ రిస్ట్రిక్ట్స్ US ఎక్స్పోర్ట్స్. అంటే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్నేమో ప్రేరేపిస్తుంది, అదేవిధంగా యుఎస్కు సంబంధించిన ఇంపోర్ట్స్ అంటే ఇండియాలో ఇంపోర్ట్స్ చేసుకుంటాగా వాటిని ఆపివేయడం జరుగుతుంది అని చెప్పేసి US కామర్స్ సెక్రటరీ అయినటువంటి హవార్డ్ లుట్నిక్ పేర్కొనడం జరిగింది. కాకపోతే ఇండియా వర్షన్ ఏంటి, బేసిక్గా
మొత్తం ఇంపోర్ట్స్ వచ్చేసి 2024-25లో 0.91 మెట్రిక్ టన్స్ మిలియన్ టన్స్ ఉండడం జరిగింది. దాంట్లో మయన్మార్ నుంచి 0.53 ఉంది, ఉక్రెయిన్ నుంచి 0.39 ఉంది, అదేవిధంగా యూఎస్ నుంచి జస్ట్ 1100 టన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం 1100 టన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం. టారిఫ్ బ్యారియర్స్ వచ్చేసి 15% డ్యూటీ ఉండడం జరిగింది, అప్ టు 0.5 మిలియన్ టన్స్ వరకు. బియాండ్ 50% డ్యూటీ మనం వేసుకోవచ్చు. అయితే జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ బేసిక్గా ఈ మొక్కజొన్న అనేది ఉత్పత్తి అవుతుంది. 94% ఆఫ్ ది యూఎస్ కార్న్ ఈజ్ జెనెటికలీ మాడిఫైడ్. అంటే అర్థం చేసుకోండి, ప్రధానంగా ఇంపోర్ట్కి ఆపడానికి గల కారణం ఏంటంటే జెనెటికల్లీ మాడిఫైడ్. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం బీటీ కాటన్, ఏదైతే జెనెటికల్లీ మాడిఫైడ్ కాటన్ అది, అదేవిధంగా బీటీ బ్రింజల్ ఉంది, సో అది ఇండియాలో లేదు. కాకపోతే ఇదే విధంగా జెనెటికల్లీ మాడిఫైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియా ఇంపోర్ట్ చేసుకోదు. దాంట్లో భాగంగానే యుఎస్లో 94% ఆఫ్ ది కార్న్ అంటే మొక్కజొన్న ఏదైతే ఉందో దాన్ని జెనెటికల్లీ మాడిఫైడ్గానే పండించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇంపోర్ట్స్ ఆపివేశారు. అదేవిధంగా డొమెస్టిక్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ కార్న్ ప్రొడ్యూసర్. ఓకే, సో మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేసి 24 రూపీస్ పర్ కేజీ ఉండడం జరిగింది. యూఎస్ ప్రైస్ వచ్చేసి 15 రూపీస్ పర్ కేజీ ఉంది. అంటే యూఎస్లో మొక్కజొన్న ప్రైస్ అనేది తక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ వల్ల బేసిక్గా అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు యూఎస్కు సంబంధించినటువంటి మొక్కజొన్న ఏదైతే ఉందో దాని ప్రైస్ కంపేర్ విత్ ఇండియన్ ప్రైస్తో పోల్చుకున్నప్పుడు తక్కువగా ఉంది. అప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా కన్జ్యూమర్ అనేవాడు ఎటు వెళ్తాడు, తక్కువ ధర ఉన్నదాన్నే చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇండియాకు సంబంధించిన ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ డిసిషన్ తీసుకున్నారు. ఓకే, సో ఇండియా యొక్క కార్న్ డొమెస్టిక్ డిమాండ్ కనుక చూసుకున్నట్లయితే కన్జంప్షన్ వచ్చేసి 34.7 మిలియన్ టన్స్ ఉంది 2022-23. అది కాస్త 2040 కల్లా 98 మిలియన్ టన్స్కు చేరే ఛాన్సెస్ ఉంది. 2050 కల్లా 200 మిలియన్ టన్స్కు వెళ్ళనుంది. ఎందుకు బేసిక్గానే చెప్తా. అదేవిధంగా ఇంపోర్ట్స్ కుడ్ రీచ్ 46 మిలియన్ టన్స్ 2040. అదేవిధంగా 2050 కల్లా 134 మిలియన్ టన్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు ప్రధానంగా కార్న్ యొక్క డిమాండ్ పెరుగుతుంది అంటే, ఒకటి డైరీ ఇండస్ట్రీకి, అదేవిధంగా మనకి ఫిష్ ఇండస్ట్రీకి, మీట్ కన్జంప్షన్కి పెరుగుతూ ఉంది. సో వాటికి దానాగా మనకి కార్న్ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా వాటిని వాడడం జరుగుతుంది. అందుకని చెప్పేసి కార్న్ సంబంధించి ఇంపోర్ట్స్ అదేవిధంగా డొమెస్టిక్ డిమాండ్ కూడా పెరగనుందన్నమాట. ఓకే, పౌల్ట్రీ ఇండస్ట్రీస్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫీడింగ్కి ఎక్కువగా ఈ కార్న్స్ మొక్కజొన్ననే వాడడం జరుగుతుంది. కాబట్టి అందుకని చెప్పేసి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.